హాయ్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనము ర్యాంక్ ఆఫ్ ఎ వర్డ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో వేర్ లైక్ ద గివెన్ వర్డ్ ద లెటర్స్ ఆర్ రిపీటెడ్. అంటే ఒక ఇచ్చిన వర్డ్ లో లెటర్స్ రిపీట్ అయితే ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం లెటర్స్ రిపీట్ కాకుండా ఉంటే ఎలా చేయాలో చూసాము. ఇందులో లెటర్స్ రిపీట్ అయితే ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో ఒకసారి ఇచ్చిన ఏదైతే వర్డ్ ఉందో దాన్ని ఒకసారి రాసుకుంటే మ్యాన్ కైండ్ అనే వర్డ్ ఇచ్చాడు. సో దీనికి ఇప్పుడు ఏం చేయండి అంటే సింపుల్ గా ఇచ్చిన వర్డ్ లో ఉన్న లెటర్స్ కి ర్యాంక్స్ ఇవ్వండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. అంటే ఏ ఫస్ట్ కాబట్టి ఏ తర్వాత ఇక్కడ లెటర్స్ లో వచ్చేది డి, తర్వాత ఐ, దెన్ కే, దెన్ ఎం, తర్వాత ఎన్. సో ఎన్ రెండు సేమ్ కాబట్టి ఇలా వచ్చేసి ఇప్పుడు ఏం చేయండి, లెఫ్ట్ సైడ్ నుంచి 5 కంటే తక్కువ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ లో. సో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. 4 1 కంటే తక్కువ ఉన్నాయి లేవు 0. 6 కంటే తక్కువ నెంబర్స్ ఎన్ని 3 నెంబర్స్. 4 కంటే తక్కువ నెంబర్స్ ఎన్ని 2. 3 కంటే తక్కువ నెంబర్స్ ఎన్ని 1. 6 కంటే తక్కువ నెంబర్స్ ఎన్ని 1. 2 కంటే తక్కువ నెంబర్స్ ఎన్ని 0. ప్రతి నెంబర్ కి రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఆ నెంబర్ కంటే తక్కువ ఉన్నది ఉంది. ఓకే, సో ద నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ దట్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయండి అంటే సింపుల్ గా రైట్ సైడ్ నుంచి ఫ్యాక్టోరియల్ ఇచ్చుకుంటూ వచ్చేయండి. అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ 2 కి మనము 0 ఫ్యాక్టోరియల్, 1 కి ఇక్కడ మనకు 1 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ అండ్ 6 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఏం చేయండి అంటే సింపుల్ గా ఈ ఎక్కడైతే లెటర్స్ రిపీట్ అవుతున్నాయి అంటే ఇప్పుడు ఎం కి రైట్ సైడ్ ఎన్ని లెటర్స్ రిపీట్ అవుతున్నాయి ఇంక్లూడింగ్ ఎం ఎన్ని లెటర్స్ రిపీట్ అవుతున్నాయి, ఎన్ 2 సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బై 2 ఫ్యాక్టోరియల్ రాయండి. ఇక్కడ ఏ దగ్గర కూడా ఏ తర్వాత అంటే ఏని ఇంక్లూడ్ చేసుకుని ఎన్ని లెటర్స్ రిపీట్ అవుతున్నాయి, సో 2 రిపీట్ అవుతున్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఎన్ ఇంక్లూడ్ చేసుకుని ఎన్ని లెటర్స్ రిపీట్ అవుతున్నాయి 2 లెటర్స్ రిపీట్ అవుతున్నాయి, సో బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కే తర్వాత కేని ఇంక్లూడ్ చేసుకుని అండ్ కే తర్వాత ఎన్ని లెటర్స్ రిపీట్ అవుతున్నాయి ఏమీ అవ్వట్లేదు కాబట్టి ఏం చేయనవసరం లేదు. ఐకి కూడా ఏమీ అవ్వట్లేదు, సో ఏం చేయనవసరం లేదు. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఎలా సార్ ఆన్సర్ కనుక్కునేది అంటే సింపుల్ గా ఈ 4 ఇంటూ ఆ 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ దాని వాల్యూ ఎంత వస్తుందో చూడండి. 6 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఎంత వస్తుంది 720 బై 2 360. సో అంటే 4 ఇంటూ 360. నెక్స్ట్ ఇది ఎలాగో 0 కాబట్టి 0 ఇంటూ సంథింగ్ అది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 బై 2 అంటే 2, సో 12 కాబట్టి ఇది 36 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, సో విచ్ ఈస్ 12. నెక్స్ట్ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2, 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ 1 అండ్ ఫైనల్ గా నేను ఆల్రెడీ చెప్పా అఫ్కోర్స్ ఇది 0 ఇంటూ 0 0 అండ్ ఫైనల్ గా మనం ఏం చేయాలి రా బాబు అంటే ఒక 1 పెట్టేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇదంతా యాడ్ చేద్దాం. ఇది ముందు ఈ చిన్న నెంబర్స్ అన్ని యాడ్ చేసుకుంటే 2 + 1 + 1 4 12 16 36 52. ఆ 52ని ఈ నెంబర్కి యాడ్ చేస్తే 4 ఇంటూ 360 అంటే 0 4, సో 14 40. ఇక మనకి ఎంత నెంబర్ వచ్చిందమ్మో 16 + 36 52 నెంబర్ వచ్చింది. అంటే మనకి ఎంత అవుతుంది టోటల్ అంటే 1492 ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ వర్డ్. అంతే సింపుల్. ఆ దానికి దీనికి తేడా ఏంట్రా బాబు అంటే మనము ఎప్పుడైతే ఆ ఫ్యాక్టోరియల్ రాస్తున్నామో అక్కడ సింపుల్ గా ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి ఇంక్లూడింగ్ ఆ లెటరు అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ఎన్ని లెటర్స్ రిపీట్ అవుతాయి బై దట్ ఫ్యాక్టోరియల్. సింపుల్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.